నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన సీఎం, ఎన్నికల్లో ఇచ్చిన పలు అంశాలపై సంతకాలు చేసిన టీడీపీ అధినేత. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్ సహా పలు చోట్ల దంచి కొట్టిన వాన. జలమయంగా మారిన లోతట్టు ప్రాంతాలు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల. ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణ. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమన్న బోర్డు. తెలుగు పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు ముద్రణ. వివాదాస్పదంగా మారడంతో పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు. హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందన్న బీజేపీ నేత. త్వరలోనే హరీష్ రావు పైన ఈడీ ఎఫెక్ట్ ఉంటుందంటూ జోస్యం. గొర్రెల పంపిణీ స్కామ్ లో భారీగా మనీ లాండరింగ్. రంగంలోకి దిగిన ఈడీ. కేసుపై రాష్ట్ర అధికారులు వివరాలివ్వాలని లేఖ. నిపుణుల కమిటీతో ముగిసిన జస్టిస్ పీసీ ఘోష్ సమావేశం. మధ్యంతర నివేదిక కోరిన జస్టిస్ పీసీ ఘోష్ 2 వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలన్న కమిషన్. సంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు. ఇస్నాపూర్ వద్ద పాఠశాలలు, కళాశాలల బస్సుల్లో తనిఖీలు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 9 బస్సులు సీజ్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.